భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం. What are you doing? Prayer to God, God of exams. హలో గాయస్, ఎంతకన్నా వెయిట్ చేస్తున్న న్యూ ఇయర్ అయితే వచ్చేసింది. మా ఆఫీస్లో కొలీగ్స్తో అలాగా రేపు బయటికి ప్లాన్ చేసాం. లెట్స్ గో, చలో. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? హలో గాయస్, ఫైనల్లీ న్యూ ఇయర్ అయితే వచ్చింది. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మొత్తం మీద బయటికి ప్లాన్ అయితే చేసాం కదా మా కొలీగ్స్ తోటి. అందరం స్టార్ట్ అయ్యాము. అన్నయ్య కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు. నువ్వు ఎలా ఉన్నావు? యాక్చువల్గా అందరూ ముందు రోజు ప్లాన్ చేసేటప్పుడు దగ్గర 15 to 17 మెంబర్స్ అయితే ప్లాన్ చేసాము. కానీ నెక్స్ట్ డే వచ్చేసరికి మాత్రం అంతా ఫ్లాప్ అయిపోయింది. దగ్గర 7 మెంబర్స్ మాత్రమే వచ్చారు. అయినా అంతగా ఎంజాయ్ చేస్తాంలే 7 మెంబర్స్తో అని అనుకున్నాము. కానీ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు 7 మెంబర్స్తోనే బాగా ఎంజాయ్ చేస్తామని. ఫైనల్లీ బాగా అయిపోయిందిలే. మన వైజాగ్లో ఎంతో ఫేమస్ అయిన సంపత్ వినాయక టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. కానీ అస్సలు ఖాళీ లేదు. టెంపుల్ అయితే మాత్రం చాలా రష్గా ఉంది. అక్కడే చాలా టైం పట్టేసింది. దండం పెట్టుకుందామని చెప్పేసి లోపలికి వెళ్దాం అనుకున్నాం. కానీ లైన్ చూసిన తర్వాత భయం వేసి ఇంకెందుకులే అని చెప్పేసి బయట నుంచే దండం పెట్టుకొని అయితే వెళ్ళిపోయాం. కానీ చాలా రష్గా ఉంది. అస్సలు ఖాళీ లేదు టెంపుల్ అయితే మాత్రం. ఎంత న్యూ ఇయర్ కదా. అవును, ప్లాన్ ఎక్కడికని చెప్పలేదు కదా. మా సార్ వాళ్ళు అయితే కైలాసగిరి వెళ్దామన్నారు. ఇంక సరే కదా అని చెప్పేసి మేము కూడా ఓకే అని చెప్పేసాము. అక్కడేవో కొత్తగా యాక్టివిటీస్ పెట్టారంట. కొత్తగా పెట్టారో పాతగా నాకైతే తెలీదు. సైక్లింగ్, జిప్ లైన్, సైక్లింగ్ అదే ఉన్నాయంట కదా. అక్కడికి వెళ్దామని చెప్పేసి అన్నారు. అని చెప్పేసి ఇంక మేము కూడా స్టార్ట్ అయ్యాము. ఇంకా మా సార్ ప్లాన్ అయితే చేంజ్ చేసేసారు. ఫస్ట్ కైలాసగిరి వెళ్దాం అనుకున్నాము. కానీ ఫస్ట్ తెన్నింటి పార్క్ వెళ్ళి దాని తర్వాత కైలాసగిరి అయితే వెళ్దాం అన్నారు. మొత్తానికి తెన్నింటి పార్క్ వెళ్ళి 2 ఫోటోలు దిగేసి కాసేపు టైం స్పెండ్ చేసేసి ఇంకా కైలాసగిరి అయితే స్టార్ట్ అయ్యాము. చేతిలో కేక్ ఉంది. కేక్ ఎక్కడ కరిగిపోద్దా అని చెప్పేసి అదొక టెన్షన్. మళ్ళీ తర్వాత ఎందుకు పనికి రాకుండా పోతుందేమో అని చెప్పేసి బాగున్నావులే. కావాలని కదా 2 ప్లాటింగ్ చేస్తున్నావు. మీరేం చిన్న పిల్లలా? మీ అబ్బాయి కొంటావా? మీ అబ్బాయి కొంటావా? అన్న పొట్టకొద్దు లోపలికి పెట్టినా ఫైనల్గా కైలాసగిరి అయితే వచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా కేక్ కటింగ్ కూడా చేసేసాం. మళ్ళీ కేక్ ఎక్కడ కరిగిపోద్దా అని చెప్పేసి so far away.
తగ్గించుకుంటే మంచిది. చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. Uh-huh. ఏం చేద్దామంటావు మరి? Don't you think that I can see you anxiously? Try not to catch a glimpse of me. Don't you worry, it's okay to take a peek. See the magic words now, pretty please. Yeah, you try to hide it, and you've got. ఇంకా కేక్ కటింగ్ అయితే అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం అందరం తినేసి ఇంక మిగిలిన కేక్ అందరికీ పనిచేసి ఇంకా అక్కడ ఉన్న జిప్ లైన్ అలాగే సైక్లింగ్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయని చెప్పాను కదా, ఇంకా అక్కడికి వెళ్ళాము. ఇంకా వాళ్ళందరూ సైక్లింగ్ అయిపోయిన తర్వాత ఇంకా మన టర్న్ వచ్చేసింది. ఇంకా మన సైక్లింగ్ చేసే పద్ధతి చూసారా, సింగిల్ హ్యాండ్తో కెమెరా పట్టుకొని అక్కడ అంత భయం వేస్తున్నా సరే మామూలుగా లేదు మన సైకిల్ తొక్కడం మాత్రం. ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. అసలు నేను ఆ సైక్లింగ్కి ఎందుకు వెళ్ళానో కూడా నాకే తెలియదు. సైకిల్ తొక్కుతుంటే అక్కడ ఎంజాయ్ చేయడం మానేసి నేను ఫోన్ పట్టుకొని కెమెరాతో ఆడుతున్నాను. ఇంకా సైక్లింగ్ అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ కూర్చొని కాసేపు టైం అయితే స్పెండ్ చేసాము. ఇంకా టైం స్పెండ్ చేసిన తర్వాత ఇంకా ఎంతసేపు అని కూర్చుంటాం అని చెప్పేసి ఇంకా టైం కూడా మధ్యాహ్నం అయింది, ఆకలి వేస్తుంది. ఇంకా సరే రెస్టారెంట్కి వెళ్దామా కదా అని చెప్పేసి ఇంక స్టార్ట్ అయ్యాము. ఇంకా అక్కడి నుంచి అయితే రెస్టారెంట్కి. బాగున్నారు హ్యాపీ న్యూ ఇయర్. నైస్, अच्छा है, बहुत अच्छा है. బా ఇంకా అలా కైలాసగిరి రోడ్లో వెళ్తుంటే గడిరాజు ప్యాలెన్స్ పక్కన కొత్తగా ఏదో హోటల్ పెట్టారంట, అమోఘం అని. సరే కదా ఒక లెక్క వద్దామని చెప్పేసి ఇంక లోపలికి అయితే వెళ్ళడం జరిగింది. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? చూసారు కదా, మనకి ఎక్కడికి వెళ్ళినా సరే ఫోటోలు వీడియోలు మాత్రం ఖచ్చితంగా ఉండాలి, లేకపోతే అస్సలు పని అవ్వదు. Three hours later. ఇంకా ఫైనల్గా అయితే లంచ్ కంప్లీట్ చేసుకొని బయటకు అయితే వచ్చాము. బయటకు చూసేసరికి మొత్తం రెస్టారెంట్ అంతా ఫిల్ అయిపోయి ఉంది. మేము లోపలికి వచ్చేసేటప్పుడు మాత్రం ఖాళీగా ఉంది, కానీ జనాలు మాత్రం చాలా బాగా వచ్చారు. అలాగే రెస్టారెంట్ యొక్క యాంబియన్స్ కూడా చాలా బాగున్నాయి చూడడానికి అయితే మాత్రం. ఇంకా లంచ్ చేసి బయటకు వచ్చిన తర్వాత అయితే చాలాసేపు డిస్కషన్ అయింది, ఆర్కే బీచ్కి వెళ్దామా రుషికొండ బీచ్కి వెళ్దాం అని చెప్పేసి. ఇంకా ఫైనల్గా రుషికొండ బీచ్కి అయితే వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా స్టార్ట్ అయ్యాం రుషికొండ బీచ్కి అయితే. బీచ్లో ఇలా అడుగు పెట్టామో లేదో మా స్కూల్ ఫ్రెండ్ ఒకడు ఇంకా ఇలాగ ఎక్స్పోజింగ్ చేస్తే అన్న ఇలా కనిపించాడు. ఇలాంటి దారుణాలు
సరే ఇంకెలాగ వచ్చాం కదా అని చెప్పేసి ఇక్కడ స్పీడ్ బోటింగ్ ఉంటే స్పీడ్ బోటింగ్కి వెళ్దాం అని చెప్పేసి ఇంకా టికెట్ తీసుకోవడానికి రెడీ అయ్యాము. టికెట్ తీసుకొని ఇంకా అలా వెళ్ళేసరికి అక్కడ క్యూ చేసి మాకు దిమ్మ తిరిగింది. అక్కడైతే చిన్న లైన్ లేదు, చాలా పెద్ద లైన్ ఉంది. ఇంకా నా టర్న్ అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళు కూడా వెళ్ళొచ్చేసారు బోటింగ్కి. ఇంకా తర్వాత వాళ్ళు వెళ్ళొచ్చేసిన తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. కాసేపు అలా ఆర్కే బీచ్లో టైం స్పెండ్ చేసి ఇంకెలా ఇంటికి వెళ్దామని చెప్పేసి ఇంక స్టార్ట్ అయిపోయాము. ఇంకా ఆర్కే బీచ్ నుంచి కూడా స్టార్ట్ అయ్యాము. అయితే ఇంక అలా వెళ్తుంటే సిటీలో ఫ్రెండ్ ఉన్నాడు. ఇంకా అలా కాల్ చేస్తున్నాడు నార్మల్గా మీట్ అవుదాం అని చెప్పేసి. సరే అయితే ఇంటికి రారా బయటికి వెళ్దాం అని చెప్పేసి అన్నాడు. ఇంక సరే అని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోమని చెప్పేసి నేను కాసేపు వాళ్ళ ఇంటికి వెళ్ళి టైం స్పెండ్ చేసి మళ్ళీ ఇంకా అక్కడి నుంచి మళ్ళీ బీచ్కి వెళ్దాం అన్నాడు వాడు. సరే అని చెప్పేసి బీచ్కి వెళ్ళాం అలాగా. ఇంకా ఫైనల్లీ వాడిని ఇంటి దగ్గర అయితే డ్రాప్ చేశాను. డ్రాప్ చేసేసి నేనైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయ్యాను. ఇంకా
సరే అయితే ఇంటికైతే వచ్చేసాను ఇంకా. టాటా, సీ యూ, బాయ్ బాయ్. మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి ఫ్యాన్స్. బాయ్ బాయ్, సీ యూ. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PAD MA SRI అని టైప్ చేసి 55555 SMS చేయండి.